నాగిని తల్లి రెండవ భాగంలో సుకన్య యొక్క చనిపోయిన బిడ్డ ఆత్మని నాగరాజు ఆ దొంగ గర్భంలోకి పంపిస్తాడు. ఆ దొంగ గర్భాన్ని మోస్తూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. ఆ దొంగ ఆ గర్భాన్ని మోస్తూ ఊర్లో తిరుగుతూ ఉండగా అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. దాన్ని చూసిన దొంగ చాలా సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోతాడు. ఒక పౌర్ణమి రోజు రాత్రి అతను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ, అమ్మా నాగిని, నాకెందుకు ఇలాంటి శాపం ఇచ్చావు? నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. నాకు ఈ శాపం నుండి విముక్తి కలిగించు. దయచేసి నన్ను కాపాడు అంటూ పెద్ద పెద్దగా అరుస్తాడు. ఇంతలో నాగిని ప్రత్యక్షమై, నువ్వేం బాధపడకు, నీ కడుపులో పెరుగుతుంది నువ్వు చంపేసిన నా బిడ్డ. ఇప్పుడే ఆ బిడ్డను నేను తీసుకువెళ్తాను అంటూ అతని కడుపులో ఉన్న బిడ్డని తన మాయతో బయటకు తీస్తుంది. అతను తరువాత మామూలుగా మారిపోతాడు. అప్పుడు దొంగ ఆ నాగినితో, అమ్మా నన్ను క్షమించు. బిడ్డను కనడం అనేది ఎంత నరకమో నేను తెలుసుకున్నాను. అది భరించలేని బాధ. నిజంగా ఆడవాళ్ల గొప్పతనమేంటో నాకు అర్థమైంది. 9 మాసాలు మోసి బిడ్డను కనటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మాతృప్రేమ నుండి మిమ్మల్ని దూరం చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు అర్థమైందిగా నా బిడ్డని కోల్పోయి నేను ఎంతగా బాధపడ్డానో. నాకు అర్థమైంది తల్లి. కానీ ఈ బిడ్డని మీరు ఎలా పెంచగలరు? మాతో పాటు పెరిగితే అతనికి విద్యాబుద్ధులు అబ్బుతాయి. ఒక సామాన్య మానవుడు ఒక అడవిలో పెరగటం అనేది చాలా ప్రమాదం తల్లి. నువ్వేమీ బాధపడకు. ఈ బిడ్డ మనిషి బిడ్డ కాదు. ఇప్పుడు నాగిని శాపంతో నాగరాజు వరంతో పుట్టిన నాగిని బిడ్డ. అలాంటి బిడ్డ నా దగ్గర మాత్రమే సురక్షితంగా ఉంటాడు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది. ఆ తరువాత సుకన్య ఆ బిడ్డను తీసుకుని నాగరాజు ముందు ప్రత్యక్షమై, వందనాలు నాగరాజు గారు, ఇదిగోండి నా బిడ్డ. మీ వరంతో నా బిడ్డ నా సొంతమయ్యాడు. మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్తుంది. అప్పుడు నాగరాజు, కానీ సుకన్య, నీకు మన జాతిలో ఎవరితో వివాహం కాకుండా బిడ్డని పొందావు. ఇక ఎవరు నిన్ను వివాహం చేసుకుంటారు? నేను ఎవరినీ వివాహం చేసుకోను. ఎందుకంటే జరిగిన విషయం ఏమిటో వాళ్ళ దివ్య దృష్టి ద్వారా నిజం తెలుసుకోవచ్చు. కానీ ఈ బిడ్డని వాళ్ళు సరిగా చూసుకుంటారో లేదో. నేను ఇలాగే కన్యగా ఉండి నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. సుకన్య మాటలు విన్న నాగరాజు చాలా ఆశ్చర్యపోయి, నిజంగా నీ తల్లి ప్రేమ చూస్తుంటే నాకు చూడముచ్చటగా ఉంది. ఆ బిడ్డ కోసం నువ్వు వివాహం చేసుకోను అంటున్నావు. నాకు నీ తల్లి హృదయం చాలా బాగా అర్థమైంది. నీ మంచి మనస్సుకు నేను దాసుడినైపోయాను. నీకిష్టమైతే నేనే నిన్ను వివాహం చేసుకుంటాను. ఆ మాటలు విన్న సుకన్య చాలా ఆశ్చర్యపోయి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఈ మాట చాలు నా జీవితం ధన్యమైపోవడానికి. నిజానికి ఈ బిడ్డ మీరిచ్చిన వరమే. అంటే మీరే ఇతనికి తండ్రి, నేను తల్లిని. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మనిద్దరం భార్యాభర్తలమవుతాం కదా అని అంటుంది. ఇంతలో అక్కడికి ఆ దొంగ వచ్చి, ఇదంతా జరగడానికి వీల్లేదు. ఆ బిడ్డని శాపం వల్ల నేను 9 మాసాలు మోసి కన్నాను. ఆ బిడ్డ నాకే సొంతం కావాలి. అతని మాటలు విన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, అసలు నువ్వు ఇక్కడికెలా వచ్చావు అని అడుగుతారు. అప్పుడు దొంగ, మీరు నాకు ఆ బిడ్డని ఇవ్వడంతో నాకు కూడా చాలా మాయా శక్తులొచ్చాయి. ఇప్పుడు నేను కూడా నాగినిగా మారుతున్నాను అంటూ అతను కూడా ఒక స్త్రీ రూపంలో నాగినిగా మారిపోతాడు. దాన్ని చూసిన నాగరాజు, నాగిని ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు నాగరాజు, అరే ఏంటి ఇవింత? ఒక సామాన్య మానవుడికి మనం ఇచ్చిన శాపం ఈ విధంగా చేయటం ఏంటి అని తన మనస్సులో అనుకున్నాడు. నాగినిగా మారిన దొంగ ఏడుస్తూ, ఇప్పుడు చెప్పండి, నేను ఒక స్త్రీగా మారిపోయాను, అది కూడా నాగిని స్త్రీగా. అసలు ఇదంతా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ బిడ్డను 9 మాసాలు మోసింది నేనే. ఆ ఆత్మని నా శరీరంలోకి పంపించింది మీరు. అప్పుడు మీరే నా భర్త అని అంటుంది. నాగరాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో నాగినిగా మారిన దొంగ, సుకన్య ఇద్దరూ నా భర్త నా బిడ్డ అంటూ గొడవపడతారు. దాన్ని చూసిన నాగరాజు, ఒక తప్పు వల్ల ఇన్ని తప్పులు జరిగిపోయాయి. ఇప్పుడు ఆ తప్పుని నేనే సరిదిద్దాలి. నేను మీ ఇద్దరినీ పెళ్లి చేసుకుని నా తప్పును సరిదిద్దుకుంటాను అని అంటాడు. అందుకు నాగినిగా మారిన దొంగ సరి అంటుంది. కానీ సుకన్య మాత్రం చాలా ఏడుస్తూ, వద్దు, అది చాలా పొరపాటు. ఒక భర్తకి ఒక భార్య మాత్రమే ఉండాలి. నిజానికి 9 మాసాలు మోసింది నువ్వే కాబట్టి ఈ బిడ్డని కూడా నువ్వే తీసుకో
జాగ్రత్తగా చూసుకో. ఇక నేను ఇక్కడి నుండి వెళ్తాను. మీరు దయచేసి నన్ను ఆపకండి. నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకండి. మీరిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి అని ఆ బిడ్డను ఆమెకిచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత నాగరాజు ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి తిలోత్తమ అని పేరు పెడతాడు. పాపం సుకన్య ఒంటరిగా మిగిలిపోతుంది. తిలోత్తమ, నాగరాజు ఇద్దరూ సంతోషంగా వాళ్ల జీవితాన్ని గడుపుతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నదేంటంటే, తల్లి ప్రేమ గొప్పది. ఆమె బిడ్డ కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తుంది, అచ్చం సుకన్యలాగే. ఒక ఊరిలో శివ అనే యువకుడు ఉండేవాడు. పాపం అతను చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా పెరిగాడు. అతను పొలం పనులు చేసుకుని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే అతను పొలం పని చేస్తుండగా అనుకోకుండా అతని చేతికి పెద్ద గాయమై రక్తం కారుతుంది. అమ్మా అమ్మా నొప్పి అంటూ అతను కేకలు వేస్తాడు. ఎక్కడ పని అక్కడే ఆపేసి అతను చిన్నగా ఇంటికి బయలుదేరాడు. కొంత సమయానికి రక్తం కారటం ఆగిపోతుంది. అతను కొంతసేపు విశ్రాంతి తీసుకుని పైకి లేచి ఆకలవుతుందని భోజనం తినడానికి సిద్ధమవుతాడు. కాని అతని చేతికి గాయం కావడంతో ఆహారాన్ని తినలేక బాధపడుతూ దాన్ని మధ్యలో వదిలేసి తనలో తాను బాధపడుతూ ఏడుస్తూ, అమ్మా నాన్న, నేను మిమ్మల్ని తలుచుకోని రోజంటూ లేదు. కానీ ఈ రోజు మరింత జ్ఞాపకం వస్తున్నారు. ఎందుకో తెలుసా అమ్మా? నా చేతికి పెద్ద గాయమైంది. బాగా పనిచేయడంతో ఆకలి బాగా అవుతుంది. కాని నేను ఆహారాన్ని తినలేకపోతున్నాను. అదే నువ్వు ఉంటే నాకు అన్నం తినిపించి నా ఆకలి తీర్చేదానివి అంటూ పెద్ద పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు. అతని బాధ చూడలేక అతని తల్లి దయ్యంగా మారి అతని దగ్గరకు వచ్చి, బాబు ఇటు చూడు, నేను అమ్మనొచ్చాన్రా అని అతన్ని ప్రేమగా పిలుస్తుంది. ఆమెను చూసి అతను, ఎవరమ్మా మీరు అని అడుగుతాడు. అప్పుడు ఆ దయ్యం తల్లి, నేను నాన్న నీ తల్లిని అంటూ అతన్ని కౌగిలించుకుంది. అతను ఎంతో ఏడుస్తూ బాధపడుతూ, అమ్మా నేను బాధపడితే నేను వస్తావనుకుంటే ఇంతగా ఎప్పుడో రోధించేవాడిని కదమ్మా. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావుగా, నిన్ను తలుచుకొని రోజంటూ లేదమ్మా. బాధపడకు నాన్న, నేను వచ్చేసాను కదా, నాకంతా తెలుసు. ఇక ఆకలివుతుంది కదా, నేను అన్నం తినిపిస్తాను అంటూ అతనికి భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత అతను, అమ్మా నేను తల్లి ప్రేమకి నోచుకొని బిడ్డని అనుకుంటాను. ఎందుకమ్మా దేవుడు నన్ను నీ నుండి దూరం చేశాడు అంటూ ఏడుస్తాడు. అప్పుడు ఆ దయ్యం తల్లి, ఏడవకు నాన్న, విధిరాతను ఎవరు తప్పించలేరు కదా, నేను అయినా ఇప్పుడు తిరిగి వచ్చాను కదా. అమ్మా నేను నీ ఒడిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటాను అని అడుగుతాడు. అందుకు ఆ దయ్యం తల్లి, సరే నాన్న పడుకో అని అంటుంది. అతడు ఆమె ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ దయ్యం తల్లి అతను నిద్రపోతున్నాడని తెలుసుకుని అక్కడి నుండి మాయమైపోయింది. కొంత సమయం తర్వాత అతను నిద్ర నుండి లేచి, అమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా, వెళ్ళిపోయావా అనుకుంటూ బాధపడుతూ, అసలు ఇదంతా కళ నిజమా అనుకుంటూ తన చేతిని చూసుకుంటాడు. అతడికి ఏ గాయం కూడా ఉండదు. ఇదంతా భ్రమ అనుకుని ఊరికే ఉండిపోతాడు. నిజానికి తన తల్లి అతని కోసం వచ్చి అతని ఆకలిని తీర్చి అతని గాయాన్ని మాయం చేసి ఆమె కూడా అదృశ్యమైపోయింది. అదే తల్లి ప్రేమ అంటే. ఆమె ఎక్కడ ఏ రూపంలో ఉన్నా బిడ్డలపై ప్రేమ మాత్రం ఎప్పుడూ చావదు. అందుకే ప్రపంచంలో అతి విలువైనది, అమృతం లాంటిది ఏంటి అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. దయ్యం తల్లి బిడ్డ 2వ భాగంలో ఆనంద్ విజయ్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు అడవిలో ఉన్న గుహలో ఆనంద్ కి విజయ్ కనిపించాడు. ఏమైంది విజయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? నాన్న, నేనింకా ఆ ఇంటికి రాను. నేను మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను. మీ అమ్మ ఇంటి దగ్గరే ఉంది కదా, ఇక్కడెందుకుంది? మా అమ్మ ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. అదిగో మా అమ్మ వచ్చింది. అప్పుడు ఆ దయ్యం అక్కడికి రావడాన్ని చూసిన ఆనంద్ ఆమెతో, ఎందుకు విజయ్ ని ఇక్కడికి తీసుకొచ్చారు? మీరే కదా విజయ్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అందుకు ఆ దయ్యం ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు ఆనంద్ కోపంతో, ఇప్పుడే నేను మోహన్ పని చెప్తాను అని ఇంటికి వెళ్లబోతుండగా ఆ తల్లి దయ్యం, వద్దు, మీరు అతన్ని కోప్పడకండి. అలా చేయడం వల్ల పిల్లల మనస్సు విరిగిపోతుంది. అలా కాకుండా వాళ్ళకి వాళ్లే తెలుసుకునేలా చేయండి
అంటూ ఒక సలహా ఇచ్చింది. అతను సరే అని అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లగానే అతని భార్య విజయ్ ఆచూకీ గురించి అడుగుతుంది. అప్పుడు అతను ఆమెతో జరిగిన విషయమంతా చెప్తాడు. దయ్యం చెప్పిన సూత్రాన్ని పాటిద్దామని అంటాడు. అందుకు ఆమె కూడా సరే అంటుంది. అప్పుడే మోహన్ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా రామ్మా, కొంచెం సేపు ఆడుకుందాం. నీకేం పని పట్టలేదా? ఎప్పుడు ఆటలు ఆటలు అంటూ ఉంటావు. నాకు చాలా పనుంది, నన్ను డిస్టర్బ్ చేయకు. అందుకు అతను కోపంగా అక్కడి నుండి తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, అమ్మ నాతో ఆడుకోనంటుంది, కనీసం మీరైనా ఏమైనా కబుర్లు చెప్పండి అని దీనంగా అడుగుతాడు. లేదు మోహన్, నాకు చాలా పనుంది అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. మోహన్ చాలా దిగులుగా ఒంటరిగా కూర్చుని, ఏంటి అమ్మా నాన్న ఎవ్వరూ నాతో సరిగా మాట్లాడటం లేదు, ఆడుకోవడానికి నాకు తోడు కూడా ఎవ్వరూ లేరు. విజయ్ కనుక ఉంటే ఎంచక్క నాతో కబుర్లు చెప్పేవాడు, నన్ను ఆటలాడించేవాడు, కానీ నేనెప్పుడూ అతనితో గొడవ పడుతూనే ఉంటాను పాపం అంటూ అక్కడే బాధపడుతూ కూర్చుంటాడు. ఆ రోజు మొత్తం అతనికి ఏదో అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కూడా తన తల్లిదండ్రులిద్దరూ అలాగే అతనితో ప్రవర్తిస్తారు. అప్పుడు అతను ఉండబట్టలేక తన తండ్రితో, నాన్న, అన్నయ్య ఎక్కడికి వెళ్లిపోయాడో వెతకండి, నాకు ఒంటరిగా ఉండటం అస్సలు ఇష్టం లేదు. అన్నయ్యను నేనిప్పుడు ఒక్క మాట కూడా అనను. అతను నాతో ఆడుకుంటాడు, కబుర్లు చెప్తాడు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నాకు విజయ్ కావాలి అంటూ ఏడుస్తాడు. అప్పుడు ఆ తండ్రి, సరే, నేను మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తాను, నాతో పట్టురా అంటూ అతన్ని గుహ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ మోహన్ విజయ్ ని చూసి, అన్నయ్య అంటూ వెళ్లి కౌగిలించుకుని, నన్ను క్షమించన్నయ్య, నువ్వు లేకపోతే నీ విలువేంటో నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నిన్నలా మాట్లాడను, నీతో తప్పుగా ప్రవర్తించను. ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపో, నన్ను క్షమించు అంటూ ఏడుస్తాడు. అందుకు విజయ్ చాలా సంతోషపడుతూ, ఏడవకు మోహన్, మనం అన్నదమ్ములం కదా, మన మధ్య ఇలాంటివి సహజంగా వస్తుంటాయి, నువ్వు బాధపడకు. ఇంతలో ఆ దయ్యం అక్కడికి వచ్చి, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు విజయ్కి నిజమైన కుటుంబం దొరికింది, అతనికి చాలా సంతోషం కలుగుతుంది, అలాగే నాకు కూడా అని ఆనందపడుతుంది. విజయ్ తన తల్లితో, అమ్మా, ఇప్పుడు తమ్ముడు నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు, నేను వెళ్తాను, నాతో పాటు నువ్వు కూడా రావాలి. ముందు నువ్వు వెళ్ళు నాన్నా, ఆ తర్వాత నేను వస్తాను అని నచ్చజెబుతుంది. అతను తన తల్లి మాటను గౌరవించి సరే అని అక్కడి నుండి వెళ్తాడు. అలా అందరూ తిరిగి ఇంటికి చేరుకుంటారు. వాళ్ళందరినీ చూసిన శ్యామల చాలా సంతోషపడుతుంది. ఇక అప్పటి నుండి విజయ్ కి నిజమైన అమ్మా నాన్న తమ్ముడు దొరుకుతాడు. ఇప్పటికీ నిజమైన కుటుంబం తనకి దొరికిందని చాలా సంతోషపడతాడు. అలా దయ్యం ఇచ్చిన సలహాతో మోహన్ మనసు మారుతుంది. విజయ్ కి మంచి కుటుంబం లభిస్తుంది.